నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే త్రయస్త్రింశత్ సర్గః. నానుతిష్ఠతి కార్యాణి భయేషు న బిభేతి చ క్షిప్రం రాజ్యాచ్యుతో దీనః తృణైస్తుల్యో భవిష్యతి. రాజుకు ఉండవలసినటువంటి లక్షణములు ఏమిటి, రాజుకు ఉండకూడనటువంటి లక్షణములు ఏమిటి, ఈ విషయములు చెబుతూ శూర్పణఖ రావణాసురుణ్ణి ఇలా నిందిస్తూ ఉన్నది. జనస్థానంలో రాముడి చేతిలో అంతమంది మనవారు వధించబడితే కనీసం ఆ విషయం తెలియకుండా నీవు ఇలా పుష్పక విమానంలో సువర్ణ ఖచ్చితమైన సింహాసనంలో కూర్చుని మంత్రులతోటి మంతనాలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నావు అంటే నువ్వు రాజు అవ్వటానికి ఏ విధంగా అర్హుడివి? అసలు రాచరికపు లక్షణములు నీలో లేనే లేవు కదా. రాజు అంటే దీర్ఘదర్శి అని అంటారు. ఎందుకని? అతడు ప్రత్యక్షంలో లేని విషయములను కూడా, ఎక్కడో దూరంగా జరిగిన విషయములను కూడా చారుల ద్వారా, గూఢచారుల ద్వారా తెలుసుకుని దానికి తగినటువంటి ప్రతీకారాన్ని, తగినటువంటి తరుణోపాయాన్ని ఆలోచించి చేస్తాడు. కానీ నీకు సంబంధించినటువంటి వారికి జరిగిన అపాయాన్ని కూడా తెలుసుకోలేని నీవు రాజు ఎలా అవుతావు అన్నయ్య అని అంటూ, ప్రమత్తుడుగా ఉండేవాడు అంటే ఏమిటి? అనవధానంతో ఉండేటటువంటి వాడు. అలాగే తన కింద పనిచేసేటటువంటి ఆ ఉద్యోగులకు కనీసం ఆ జీతభత్యాలు ఇవ్వటానికి కూడా బాధపడేవాడు. సరైనటువంటి యోగ్యులైనటువంటి వారిని యోగ్యమైనటువంటి కార్యములలో నియోగించి ఆ కార్యములను చక్కబెట్టడం తెలియనటువంటి వాడు. అటువంటి రాజుని ప్రజలెవరూ లెక్క చేయరు. అసమర్థుడైనటువంటి రాజుని శత్రువులెవరో చంపవలసిన అవసరం లేదు. ఆత్మీయులు లేకపోతే ఆ రాజ్యాంగంలో ఉండేటటువంటి వారే, అక్కడ ఆ రాజతంత్రంలో ఉండేటటువంటి వారే అవకాశం చూసి వధించేస్తారు, ఆపదలో వదిలేస్తారు. కావున రావణ ప్రభో, నీవు రాచరికపు లక్షణములతో ఉండాలి తప్ప ఇలా ఉండటం ఏమాత్రం సమంజసం కాదు అని అంటూ, ఏ రాజు అయితే శూర్పణఖ అంటున్నటువంటి మాటలు రావణాసురుడితోటి, ఏ రాజు అయితే కార్యాణి నానుతిష్ఠతి, తాను సమయానికి చేయవలసినటువంటి కార్యములను ఆచరించకుండా వాయిదా వేస్తూ అసలు వాటిని ఎవరైతే పట్టించుకోడో, భయేషు నబిభేతి, ఆపద వచ్చినప్పుడు, భయం కలిగినప్పుడు దానికి అనుగుణంగా భయపడుతూ తదనుకూలమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప నేనేదీ లెక్క చెయ్యను అని చెప్పి అన్నింటికీ ఎదురు నిలబడుతూ మూర్ఖంగా ఉన్నట్లయితే ఇతడు నష్టపోకపోయినా ప్రజలు నష్టపోతారు. తద్వారా ప్రజలకు రాజు మీద విశ్వాసం అనేది పోతుంది. అందుకనే భయేషు న బిభేతి, ఆపద వచ్చినప్పుడు, భయములు కలిగినప్పుడు, ఆ భయానికి తగినటువంటి కారణములు ఉన్నప్పుడు కూడా ఎవరైతే భయపడకుండా మొండిగా ఉంటాడో, మూర్ఖంగా ఉంటాడో, క్షిప్రం రాజ్యాత్తుచ్యుతః, అతడు త్వరలోనే అచిరకాలంలోనే రాజ్యము నుండి భ్రష్టుడైపోయి, రాజ్యభ్రష్టుడై దీనః తృణైః తుల్యః భవిష్యతి, దీనమైనటువంటి స్థితిని పొంది గడ్డి పరకతో సమానమైపోతాడు. అతడిని ఎవ్వరూ కూడా లెక్క చెయ్యరు. ఎంత ధైర్యవంతుడైనప్పటికీ కూడా తాను తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప నాకు ధైర్యం ఉన్నది అని చెప్పి ఏదీ లెక్క చేయకుండా అందరినీ బలి చేస్తూ ఉంటే అది ధైర్యం అవ్వదు, మూర్ఖత్వం అవుతుంది, అది అవివేకం అవుతుంది. కావున ఏ రాజు అయితే సందర్భానుగుణంగా చేయవలసినటువంటి కార్యములను చెయ్యడో, ఏ రాజు అయితే భయపడవలసినటువంటి సందర్భంలో, జాగ్రత్త పడవలసిన సందర్భంలో కూడా మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉంటాడో అతడు త్వరలోనే రాజ్యభ్రష్టుడైపోయి దీనమైనటువంటి స్థితికి వచ్చి గడ్డి పరకతో సమానమైనటువంటి వాడవుతాడు. కావున
నీవు ఆ విధంగా ఉండవద్దు అని అంటూ, శుష్కైః కాష్టైర్భవేత్ కార్యం లోష్టైరపి చ పాంశుభిః నతు స్థానాత్ పరిభ్రష్టైః కార్యం స్యాద్వసుధాధిపైః. అధికారము రాచరికము అనుభవించేటప్పుడు ఎంతటి ఆనందంగా ఉంటుందో, వాటిని విడిచిపెట్టినప్పుడు, వాటిని కోల్పోయినప్పుడు అంత దారుణంగా ఉంటుందన్నమాట. ఆగమే సుఖమాప్నోతి నిర్గమే ప్రాణ సంకటం అని అన్నారు. అధికారం అనేది వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది, కానీ ఆ అధికారాన్ని కోల్పోయినప్పుడు కానీ, ఆ అధికారాన్ని కోల్పోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు కానీ ప్రాణములు పోతున్నంతటి బాధ కలుగుతుందట. మరి అధికారం కోల్పోయినటువంటి వాడిని ఎంత దారుణంగా చూస్తారనే విషయాన్ని కూడా చెబుతూ, శుష్కైః కాష్టైః లోష్టైః అని అంటూ, ఎండినటువంటి కట్టెలతోటి, ఏదో కర్రలే కదా పొల్లలే కదా అని చెప్పి తక్కువగా చూస్తారేమో, ఎండినటువంటి కాష్టములతోటి, ఆ కట్టెలతోటి కూడా ప్రయోజనం అనేది ఉంటుంది. లోష్టైః పాంశుభిః అపి, లోష్టైః మట్టిగడ్డలు ఏవైతే ఉంటాయో ఆ మట్టిగడ్డలతో కూడా ఎక్కడో ప్రయోజనం ఉందనే భావిస్తారట జనాలు. అలాగే పాంశుభిః అంటే ధూళి రేణువులు, గాలిలో లేచే ధూళి రేణువులు ఏవైతే ఉన్నాయో ఆ ధూళి రేణువులను కూడా, అవి కూడా విలువైనవి, వాటి వల్ల కూడా ప్రయోజనం, ఏదో ఒక కార్యం అనేది ప్రయోజనం అనేది ఉన్నది అని చెప్పి భవేత్ ఉంటుంది అని భావిస్తారు. కానీ ఇక్కడ వీటి వల్ల కూడా ప్రయోజనం ఉంది, ఇవి కూడా ప్రయోజనకరములే అని చెప్పి భావిస్తారేమో. కానీ స్థానాత్ పరిభ్రష్టైః, తమ స్థానము నుండి దిగజారినటువంటి, తమ స్థానములను, ఆ రాచరికమును కోల్పోయినటువంటి వసుధాధిపైః, రాజులతోటి కార్యం న స్యాత్, ఏ ప్రయోజనము కూడా ఉండదు. వారి వల్లే ప్రయోజనం ఉండదు, వారికి వారి వల్ల వేరే వారికి ప్రయోజనం ఏముంటుంది. కావున ఆ రాచరికాన్ని కోల్పోయినటువంటి రాజుని ఎవ్వరూ లెక్క చెయ్యరు, వారి వల్ల ఎవ్వరికీ ప్రయోజనం ఉండదు. చివరికి వాటికంటే కూడా మట్టిగడ్డలకు, ఎండిపోయినటువంటి కట్టెలకు, దుమ్ము ధూళి వీటికి కూడా విలువ ఉంటుందేమో, కానీ అలాగా అసమర్థతతోటి ఆ రాజ్యభ్రష్టుడైనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో అతడికి మాత్రం విలువ ఉండదన్నయ్యా, నువ్వు ఆ స్థితికి వస్తున్నావు అని అంటూ, ఉపభుక్తం యథా వాసః స్రజో వా మృదితా యథా ఏవం రాజ్యాత్ పరిభ్రష్టః సమర్థోపి నిరర్ధకః. ఉపభుక్తం అంటున్నారు చూడండి. సహజంగా నిర్మాల్యములు అని, లేకపోతే వాడినటువంటి వస్తువులు కానీ ఏవైనా కానీ, అంటే వాడినటువంటి పుష్పములు కానివ్వండి, వాడినటువంటి వస్త్రములు కానివ్వండి, వీటిని దూరంగా ఉంచుతారు. ఎందుకంటే వాటికి దుమ్ము ధూళి అయి ఉంటుంది, వాటిని వాడాము కాబట్టి వాటిని మరలా శుద్ధిపరిచే వరకు, శుభ్రపరిచే వరకు దూరంగా ఉంచాలి అని చెప్పి అలా దూరంగా ఉంచుతారు. ఉపభుక్తం వాసః, కట్టి విడిచినటువంటి పాతదైనటువంటి వస్త్రము, యథా ఏ విధంగా అయితే నిరర్ధకమో, ఆ వస్త్రాన్ని కట్టి విడిచేసినటువంటి వస్త్రాన్ని లెక్క చేయరు, దానిని మరలా శుభ్రపరిచిన తర్వాత, అంటే పూర్వస్థితికి వచ్చినప్పుడే దానిని ధరించాలి అనుకుంటారు తప్ప అలా మురికిగా ఉన్నప్పుడు దానికి విలువనివ్వరు, దానిని ధరించరు. అలాగే మృదితాః స్రజః వా, అలంకరించుకుని కొంతకాలం తర్వాత వాడిపోయినటువంటి పూలు ఏవైతే ఉన్నాయో అలా వాడినటువంటి పూలను కూడా ఎవరూ లెక్క చేయరు. అంతే కదండి, తలలో పెట్టుకుంటారు, ఆ పెట్టుకున్న తర్వాత ఒక రోజుకి వాడిపోతాయి, వాటిని తీసి అలా చెత్త కుండీలో పడేస్తారు తప్ప ఇప్పటి వరకు తమ శిరస్సు మీద ఉండి అలంకారంగా ఉన్నాయి కదా అని చెప్పి వాడిపోయి తమ తలలో ఉన్నటువంటి ఆ పూలని కళ్ళకద్దుకుని దాచిపెట్టుకోరు. వాడిపోయాయి కావున వాటిని తీసి అవతల పడేస్తారు. అలాగా అలంకరించుకోబడి వాడిపోయినటువంటి పూల మాలలు ఏ విధంగా అయితే ఇతరులకు పనికిరావో, ఏవం రాజ్యాత్ పరిభ్రష్టః, ఇలాగే రాజ్యంలో ఆ రాచరికాన్ని కోల్పోయినటువంటి వాడు, రాజ్యభ్రష్టుడైనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో అతడు సమర్థోపి,
అతడు గొప్ప సామర్థ్యం కలిగిన వాడు అయినప్పటికీ కూడా నిరర్ధక, అతడి వల్ల ప్రయోజనమేమీ లేదు, అతడిని ఎవరు కూడా లెక్క చెయ్యరు. చూడండి ఎంత దారుణంగా చెబుతున్నదో శూర్పణఖ రావణాసుడితోటి. కట్టుకుని విడిచినటువంటి వస్త్రము పెట్టుకుని, అంటే శిరస్సును పెట్టుకుని వాడిపోయినటువంటి ఆ పుష్పములను ఏ విధంగా అయితే మరొకరికి వినియోగించరో, వాటిని తీసి పక్కన పడేస్తారో, అలాగే రాజసింహాసనం మీద కూర్చుని అతడు ప్రజల యొక్క మన్ననలను పొందలేక రాజ్యభ్రష్టుడి కనుక అయినట్లయితే అతడు సమర్థుడు అయినప్పటికీ కూడా అతడి వల్ల ప్రయోజనం అనేది లేదు, అతడిని ఎవరు కూడా లెక్క చెయ్యరు అని అంటూ, అప్రమత్తశ్చయో రాజా సర్వజ్ఞో విజితేంద్రియ కృతజ్ఞో ధర్మశీలశ్చ సరాజా తిష్టతే చిరం. మరి ఎటువంటి రాజు చిరకాలము రాజ్యాన్ని పొంది ఉండగలుగుతాడు, చిరకాలము ప్రజలలో గొప్ప పేరుని ఆదరణను కూడా పొందుతాడు అని అంటే, యహ రాజా అప్రమత్తశ్చ, ఏ రాజు అయితే తాను సుఖముగా ఉన్నప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటాడో, ఎన్ని కార్యములు వచ్చినా రాచకార్యముల విషయంలో సావధానంగా ఉంటాడో, అటువంటి వాడు జాగరూకతతో ఉండేటటువంటి వాడు. అంతేగాని కామభోగాలు వచ్చాయనో, విషయాసక్తి కలిగిందనో, లేకపోతే స్త్రీలందరూ తనతో పాటు ఉన్నారనో, ఇంకా రాజ్యాన్ని, రాచరికాన్ని, అధికారాన్ని మర్చిపోయి, జరిగే విషయాలను మర్చిపోయి ఆ కామభోగాలలో తేలియాడుతూ ఉన్నాడంటే మాత్రం అతడి వల్ల ప్రయోజనం లేదు. కావున ఎన్ని అవాంతరములు ఉన్నా, ఎన్ని ప్రలోభ పెట్టేటటువంటి విషయములు ఉన్నప్పటికీ కూడా అప్రమత్తుడై రాజ్యాన్ని ఎవరైతే కాపాడుకుంటాడో, రాజ్యంలో జరిగే విషయములన్నీ కూడా ఎవరైతే తెలుసుకోగలుగుతాడో అటువంటి వాడే సర్వజ్ఞ, రాజ్యంలో జరిగే అన్ని విషయములను కూడా తెలుసుకునేటువంటి వాడు. విజితేంద్రియ, ఇంద్రియములను జయించిన వాడై ఉండాలి. అంతేగాని ఏ ఇంద్రియానికి లోబడే, అంటే ఏ ఇంద్రియానికి ఇష్టమైనటువంటి వ్యవహారం కనిపించగానే ఆ ఇంద్రియమును వినియోగించేసి ఇంకా దానికి లోబడిపోతే, అంటే ముక్కు ఏం చేస్తుంది, ఏదైనా చక్కటి వాసన కనిపించగానే అబ్బా బాగున్నది అనిపిస్తుంది, వెంటనే అటువైపు వెళ్ళిపోవటం. లేకపోతే రుచికరమైనటువంటిది ఆ నాలుకకు తగిలిన వెంటనే ఇక దానికోసమని మిగతావన్నీ వదిలేసి వెళ్ళిపోవటం. కన్నులకు ఇంపైనటువంటిది, సౌందర్యభరితమైంది కనిపించగానే మిగతావన్నీ వదిలేసి వెళ్ళిపోవటం. చెవులకు వినిపించగానే, చర్మానికి ఆ స్పర్శ కలుగగానే, ఇలాగా తమ తమ ఇంద్రియములకు కలిగేటటువంటి సుఖములను అవే శాశ్వతములు, వాటిని పొందలేకపోతే ఉండలేను అనే స్థితిలో ఎవరైతే ఉంటారో అటువంటి వాడిని ఎవరు ఆదరించరు. అతడు ఎంత సమర్థుడైనప్పటికీ కూడా అతడిని తక్కువగానే చూస్తారు. కానీ ఇంద్రియములను జయించి తాను ఉన్నటువంటి స్థితి ఏమిటి, తన యొక్క కర్తవ్యం ఏమిటి అని ఆ కర్తవ్యానికే ప్రాధాన్యమిచ్చి ఇంద్రియముల ద్వారా కలిగేటటువంటి ప్రలోభములను ఎవరైతే అధిగమించగలుగుతాడో అటువంటి వాడు ఎక్కువ కాలం రాజ్యాన్ని పరిపాలించగలుగుతాడు తప్ప, ఇంద్రియములకు లోబడిపోయి వశమైపోయి ఆయా విషయముల యందు ఆసక్తిని పొంది వ్యసనపరుడు కనుక అయినట్లయితే అతడు రాజ్యాన్ని ఎక్కువ కాలం పరిపాలించలేడు. అందుకనే అంటున్నాడు, విజితేంద్రియ కృతజ్ఞ, తమకు తమ రాజ్యంలో పనిచేసినటువంటి సేవకులు, తమ ప్రజలు చేసినటువంటి మేలును మరవకుండా వారికి ఆపద వచ్చినప్పుడు వారిని కాపాడేటటువంటి వాడు ఎవడైతే ఉంటాడో అటువంటి వాడిని ప్రజలు ఇష్టపడతారు. అంతేగాని ప్రజలతోటి, అదేవిధంగా తన కింద ఉన్నటువంటి సేవకులతోటి సమస్తమైనటువంటి ఉపచారములు, సేవలు చేయించుకుని వారికి అవసరమైనప్పుడు మాత్రం ఏమీ చేయకుండా వదిలేసినట్లయితే అటువంటి రాజుని ఏ ప్రజలు కూడా ఆదరించరు అని అంటూ, ధర్మశీలశ్చ, ధార్మిక స్వభావం అంటే ధర్మస్వభావం కలిగినటువంటి వాడు, సహ రాజా చిరం తిష్టతే, అటువంటి రాజే చిరం ఎక్కువ కాలం రాజ్యాన్ని పరిపాలిస్తాడు. అంటే ఏ రాజైతే ఏమరపాటు లేకుండా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడో, రాజ్యంలో జరిగే అన్ని విషయములను తెలుసుకుంటూ ఉంటాడో, ఇంద్రియములను జయించి వేటికి ప్రలోభపడకుండా ఉంటాడో, అందరినీ చేసినటువంటి మేలు మరవకుండా అందరికీ ఉపకారం చేసినటువంటి వాడై ఉంటాడో, ధర్మాన్ని పాటించేవాడై ఉంటాడో అటువంటి రాజే ఎక్కువ కాలం రాజ్యాన్ని పరిపాలించగలుగుతాడు తప్ప ఇంద్రియ లోలుడై కామసుఖములకు, వ్యసనములకు లోనైనటువంటి వాడు ఎక్కువ కాలం రాజ్యాన్ని పరిపాలించలేడు అని అంటూ, నయనాభ్యాం ప్రసుప్తోపి
జాగర్తి నయ చక్షుష వ్యక్త క్రోధ ప్రసాదశ్చ సరాజా పూజ్యతే జనైః. రాజు సరే అలసట అనేది ఎవరికైనా సహజము, కావున కళ్ళు మూసుకుని నిద్రపోవడం అనేది చేయవలసిందే. ఇక అహోరాత్రములు నిద్రాహారాలు మానేసి రాజ్యాన్నే పరిపాలించమని చెప్పి ఏ రాజనీతి శాస్త్రంలో కూడా చెప్పలేదు. తన కార్యములను తాను చేస్తూనే సావధానంగా ఉండడం అనేది ముఖ్యము అని అంటూ చెబుతున్నాడు. చూడండి, నయనాభ్యాం ప్రసుప్తోపి, తాను ఆ చర్మచక్షువులను తన కన్నులను మూసుకుని నిద్రపోయినప్పటికీ కూడా నయచక్షుష రాజనీతి అనే కన్నులతోటి ఎప్పుడూ రాజ్యాన్ని పరిశీలిస్తూనే ఉండాలి. అంటే ఏమిటి? గూఢచారులు, మంత్రులు వీరందరి ద్వారా, అంటే తాను శయనించి ఉన్నప్పుడు కూడా రాజ్యంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా తనకు నిద్రలేచిన వెంటనే తెలిసి తీరాలి. అలా ఉండగలిగినప్పుడే చూడండి, నయచక్షుష జాగర్తి, రాజనీతి అనే కన్నులతో ఎవరైతే మేల్కొని ఉంటాడో, అంటే సామాన్యమైనటువంటి కన్నులను మూసుకుని నిద్రపోయినప్పటికీ రాజనీతి గూఢచారులు అనే కన్నులతో ఎవరైతే సావధానంగా మేలుకొని ఉంటాడో అతడు వ్యక్త క్రోధ ప్రసాదశ్చ, ప్రజలకు వ్యక్త క్రోధ ప్రసాదశ్చ అని అంటూ చూడండి, ఇక్కడ తన క్రోధము, తన ఆనందము, అదేవిధంగా తన ప్రసన్నత ఇవన్నీ కూడా వ్యక్తమయ్యే విధంగా ఉండేవాడు. అలా ఉన్నప్పుడే ప్రజలు నమ్ముతారు. అంతేగాని బయటికి ఆనందంగా ఉన్నట్లుగా మాట్లాడుతూ లోపల లేనిపోయిన ద్రోహములు చేసేటటువంటి వాడైతే కనుక లొంగరు ప్రజలు. పైగా రాజుగారికి కోపం వచ్చింది అంటే దండించి తీరుతాడు, రాజుగారికి ఆనందం కలిగించాము అని అంటే సత్కరించి తీరుతాడు, ఆదరిస్తాడు అనే నమ్మకం ప్రజలలో ఉన్నప్పుడు ప్రజలలో భయము ఉంటుంది, రాజు యందు భక్తి ఉంటుంది. అంతేగాని రాజుకి అనుకూలమైనటువంటి ఆనందకరమైన పనులు ఎన్ని చేసినప్పటికీ ఈ రాజు వల్ల ప్రయోజనము లేదు, లేకపోతే రాజ్యంలో ఎన్ని అకృత్యాలు చేసినా సరే రాజుకి కోపం వచ్చినా సరే ఏమీ చెయ్యలేడు అనే భావన కనుక ఉన్నట్లయితే, సాధువులంటే సత్పురుషులు మంచి పనులు చేయటానికి వారు ఉత్సాహాన్ని చూపించరు, దుష్టులు తాము చేసేటటువంటి చెడ్డ పనులను ఆపకుండా ఇంకా చేస్తూనే ఉంటారు. అంతే కదా, అవంధ్యకోపస్య నిహంతురాపతాం భవంతి వస్యాహ స్వయమేవ జంతవః అని చెప్పినట్లుగా, ఎవరి కోపమైతే వ్యర్థము కాదో, ఏ రాజు అయితే ఆపదలో ఉన్నటువంటి వారిని రక్షిస్తాడో అటువంటి వారికి అందరూ వశమైపోయి ఉంటారు. అంతేగాని కోపం వచ్చినా ఏమీ చెయ్యలేనటువంటి వాడు, ఆపద వచ్చినా ఏమీ రక్షించలేనటువంటి వాడిని శత్రువులు కాదు కదా, తన ఆత్మీయులు కూడా లెక్క చేయరు, అతడిని చాలా తక్కువగా చూస్తారు. కావున రాజు అనేవాడు సమర్థుడిగా ఉండాలి. తనలో కలిగే ఆ క్రోధానికి, తన ఆనందానికి తగినటువంటి చర్యలను, తగినటువంటి వ్యవహారమును చూపించినప్పుడే ప్రజలలో నమ్మకం అనేది కలుగుతుంది. అంటే ఆనందం కలిగినప్పుడు మంచి పనులు చేసినటువంటి వారికి పారితోషికం ఇవ్వటము, చెడ్డ పనులు చేసినటువంటి వారిని దండించటము, ఇటువంటి రాజనీతిని పాటించినప్పుడే ప్రజలకు రాజు మీద నమ్మకం అనేది కలుగుతుంది. సరాజా జనైః పూజ్యతే, అటువంటి రాజే జనుల చేత పూజింపబడతాడు, లేకపోతే రాజుని ప్రజలు లెక్క చేయరు అని అంటూ, త్వంతు రామణ దుర్బుద్ధి గుణైరేతైర్వివర్జితః యస్యతే విదితశ్చారైః రక్షసాం సుమహాన్ వధః. కానీ అన్నయ్య రావణ, యస్యతే ఏనత్వయా చారైః రక్షసాం సుమహాన్ వధః, ఇంత గొప్పవాడిగా భావించుకుంటున్నటువంటి నీవు, ఇంతటి సంపదతోటి ఇంతమంది మంత్రులతోటి కూడి ఉన్నటువంటి నీవు, చారైః రక్షసాం సుమహాన్ వధః అవిదితః, నీ గూఢచారుల ద్వారా జనస్థానంలో జరిగినటువంటి 14,000 మంది రాక్షసుల యొక్క వధను నీవు తెలుసుకోలేకపోయావు. అంటే ఏదో ఒకళ్ళు ఇద్దరు మరణించారు, లేకపోతే ఒకళ్ళు ఇద్దరు వధింపబడ్డారు అంటే అది వేరే విషయం. కానీ జనస్థానంలో ఆ దండకారణ్యంలో ఉన్నటువంటి మన వారందరూ కూడా అన్ని వేల మంది వధించబడితే ఆ విషయం కనీసం నీవు తెలుసుకోలేకపోయావు నీ గూఢచారుల ద్వారా అని అంటే
ఇంకా నీ రాచరికం ఎందుకు, నీకు ఆ సింహాసనము ఆ కిరీటము ఇవన్నీ ఎందుకు అన్నట్లుగా మాట్లాడుతూ, అవిదిత రావణ, ఓ రావణ, త్వంతు దుర్బుద్ధి, నువ్వు దుర్బుద్ధి కలిగినటువంటి వాడివి, దుష్టబుద్ధివి, నువ్వు చెడు బుద్ధి కలిగినటువంటి వాడివి. అసలు నీకు సరైనటువంటి బుద్ధే లేదు. నీకే కనుక సరైన బుద్ధి కనుక ఉన్నట్లయితే నీ వారికి జరిగినటువంటి ఆ ఆపదను, నీ వారిని చంపినటువంటి వారిని శిక్షించేటటువంటి ప్రయత్నమును నీవు చేసుండేవాడివి. కానీ అసలు ఆ విషయమే నీకు తెలియకుండా ఇలా కులుకుతూ కూర్చున్నావు అని అంటే కనుక నీవు ఎంత దుర్బుద్ధివి. ఏతై గుణై వివర్జిత, రాజుకు ఉండవలసినటువంటి ఏ గుణములైతే ఉన్నాయో ఆ గుణములేవి కూడా నీకు లేవు, నువ్వు రాజుగా ఉండడానికి అర్హుడివి కాదు. మరి ఎందుకని ఆ విధంగా నీవు ఉంటున్నావు, ఎందుకని సమర్థుడు అని చెప్పుకుంటున్నావు అని అంటూ, పరావమంతా విషయేషు సంగతః నదేశకాల ప్రవిభాగతత్వవితు అయుక్త బుద్ధిర్గుణదోష నిశ్చయే విపన్నరాజ్యో నచిరాద్విపత్స్యసే. ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయములన్నింటినీ కూడా సంగ్రహంగా ఒక్క శ్లోకంలో చెప్పేస్తున్నది శూర్పణఖ. అన్నయ్య అంటే పరావమంతా, ఇతరులను ఎప్పుడూ అవమానపరుస్తూ ఆనందించేటటువంటి వాడు, లేకపోతే ఇతరులను తక్కువ వారిగా చిన్న చూపు చూస్తూ వాళ్ళు నన్నేం చేస్తారలే అనే అహంకారంతో ఉండేటటువంటి వాడు, లేకపోతే అవమంతా ఇతరులను ఉపేక్షించేటటువంటి వారు, తమ శత్రువులను కూడా ఏమీ చేయకుండా ఆ శత్రువు అయితే ఏమైంది, వాడు నన్నేం చేస్తాడు అని చెప్పి ఒక శ్రద్ధ లేనటువంటి స్థితి, లెక్కలేనటువంటి స్థితిలో ఎవరైతే ఉంటాడో, అంటే శత్రువులను కూడా ఉపేక్షించేటటువంటి వాడు, అటువంటి వాడు. ఇంకా విషయేషు సంగతః, ఎల్లప్పుడూ కూడా సుఖభోగాలు, స్త్రీలారసుడు కామభోగాల్లో ఎల్లప్పుడూ కూడా తేలియాడుతూ ఉంటూ ఇక అవే జీవితము అని అనుకుంటూ ఉండేటటువంటి వాడు ఎవరైతే ఉంటాడో, ఇంకా నదేశకాల ప్రతిభాగతత్వవితు, దేశము కాలము అదేవిధంగా అవసరము వీటినన్నిటినీ కూడా తెలుసుకోలేనటువంటి వాడు, దేశము గురించి కాలము గురించి ఆ సందర్భము గురించి తెలుసుకుని ఆయా పరిస్థితులకు అనుగుణంగా రాజు నిర్ణయములు తీసుకోవాలి తప్ప ఏ పరిస్థితుల్లోనైనా సరే అసలు ఏమీ పట్టనట్టుగా కనుక ఉన్నట్లయితే వాడు రాజు ఎలా అవుతాడు. అంతేకాదు గుణదోష నిశ్చయే అయుక్త బుద్ధి, ఇవి లాభకరమైనవి, ఇవి గుణవంతమైనటువంటివి, ఇవి దోషభూయిష్టమైనటువంటివి, వీటి వల్ల నష్టం కలుగుతుంది అనే ఈ గుణదోష విచారణ చేయగలిగే శక్తి లేనివాడు, యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం లేనటువంటి వాడు, అటువంటి బుద్ధిశక్తి లేనివాడు ఎవడైతే ఉంటాడో అతడు నచిరాత్ విపన్నః రాజ్యః, చాలా తక్కువ కాలంలోనే, ఎక్కువ కాలం ఏమీ ఉండడు, తక్కువ కాలంలోనే రాజ్యాన్ని కోల్పోయి విపత్స్యతే, ఆపదల పాలైపోతాడు అని చెప్పి అంటూ, ఇతి స్వదోషాన్ పరికీర్తితాంస్తయా సమీక్ష్య బుద్ధ్యా క్షణదాచరేశ్వరః ధనేన దర్పేణ బలేన చాన్వితః విచింతయామాస చిరం స రావణః. ఈ విధంగా శూర్పణఖ రాజనీతిని చెప్పి ఆ రాజనీతిలో ఉండవలసినటువంటి, ఆ రాజుకు ఉండవలసినటువంటి గుణములు ఏవైతే ఉన్నాయో అటువంటి గుణములు ఏమీ లేనటువంటి నీలాంటి వాడు రాజ్యభ్రష్టుడైపోయి ఆపదల పాలవుతాడు, కావున జాగ్రత్తగా ఉండు అని అంటూ, క్షణదాచరేశ్వర, క్షణద అంటే రాత్రి అనే అర్థం కూడా ఉన్నది, కావున రాత్రి యందు సంచరించేటటువంటి వాడైన ఆ రావణాసురుడితోటి ధనేన దర్పేణ బలేన చ అన్విత, సంపదలతోటి అదేవిధంగా గర్వంతో బలముతోటి కూడి బాగా విర్రవీగి మదంతో ఉన్నటువంటి ఆ రావణాసురుడు ఇది తయా పరికీర్తితాన్, ఈ విధంగా శూర్పణఖ చేత నిందించబడినటువంటి, శూర్పణఖ చేత చెప్పబడినటువంటి స్వదోషాన్ బుద్ధ్యా సమీక్ష్య, తన దోషములను తన బుద్ధితో ఒక్కసారి ఆలోచించుకుని చిరం విచింతయామాస, ఒక్కసారి ఆలోచనలో పడ్డాడు. శూర్పణఖ వచ్చి ఆ మంత్రులందరూ ఉన్నటువంటి అందరి సమక్షంలోనే రావణాసురుణ్ణి అనేకమైనటువంటి నిందావాక్యములతోటి,
అనేక రకాలుగా నిందించింది. అయినప్పటికీ కూడా ఇక్కడ రావణాసురుడు ఆమె అన్నటువంటి మాటలలో నిజమున్నదా అని చెప్పి ఒక క్షణం ఆలోచిస్తూ ఉన్నాడు. అలా ఆలోచనలో పడ్డాడు. మరి ఆ తర్వాత శూర్పణఖ మాటలను ఏ విధంగా ఆయన గ్రహించాడు, తర్వాత చేసినటువంటి ఆ చర్యలు ఏమిటి అనే విశేషాన్ని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. నాను తిష్టతి కార్యాణి భయేషు న బిభేతి చ క్షిప్రం రాజ్యాత్ చితో దీనః తృణైస్తుల్యో భవిష్యతి శుష్కైః కాష్టైర్భవేత్ కార్యం లోష్టైరపి చ పాంశుభిః నతు స్థానాత్ పరిభ్రష్టైః కార్యం స్యాద్వసుధాధిపైః ఉపభుక్తం యథా వాసః స్రజో వా మృదితా యథా ఏవం రాజ్యాత్ పరిభ్రష్టః సమర్థోపి నిరర్ధకః అప్రమత్తశ్చ యో రాజా సర్వజ్ఞో విజితేంద్రియః కృతజ్ఞో ధర్మశీలశ్చ స రాజా తిష్టతే చిరం నయనాభ్యాం ప్రసుప్తోపి జాగర్తి నయచక్షుషా వ్యక్తక్రోధ ప్రసాదశ్చ స రాజా పూజ్యతే జనైః త్వంతు రావణ దుర్బుద్ధిః గుణైరేతైర్వివర్జితః యస్య తే విదితశ్చారైః రక్షసాం సుమహాన్ వధః పరావమంతా విషయేషు సంగతః న దేశకాల ప్రవిభాగతత్వవితు అయుక్త బుద్ధిర్గుణదోష నిశ్చయే విపన్నరాజ్యో నచిరాద్విపత్స్యసే ఇతి స్వదోషాన్ పరికీర్తితాంస్తయా సమీక్ష్య బుద్ధ్యా క్షణదాచరేశ్వరః ధనేన దర్పేణ బలేన చాన్వితః విచింతయామాస చిరం స రావణః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 33 సర్గః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.